రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అతి ఎక్కువ బాధ్యత కంటోన్మెంట్ బోర్డుకు అండగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్గా మేము ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. తర్వాత కొన్ని కంటోన్మెంట్ సంబంధించి ఉన్నాయి, మా వాళ్ళు ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు. అదంతా మేము అక్కడ తెలుసుకొని మీ కాలనీకి సంబంధించినది కాదు. అంతిమంగా కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీలో కలపాలంటే ఒక డిమాండ్ కూడా ఉంది. దాని మీద కమిటీ వేసిండ్రు, కొన్ని ఆల్రెడీ విలీనం అయిపోయినాయి, ఇంకా కావాల్సినవి ఉన్నాయి. దాని మంచి ఏందో చెడేందో తప్పకుండా పరిశీలన చేసుకొని ప్రజలకు ఏది మేలు జరుగుతుందో, ప్రజలకు ఏది కోరిక ఉంటుందో, మేలుతో కూడిన కోరిక ఉంటుందో తప్పకుండా వాటిని కూడా పరిశీలన చేసి పరిష్కరించేటువంటి జిమ్మదారు ముందు ముందు తీసుకుంటామని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నాం. లాస్ట్లీ నాలాంటి వాడు ఏదైనా సమస్య చెప్తే ఇది కాదు అది కాదు ఇది రూల్కి విరుద్ధంగా ఉంది అని చెప్పేటోడు కాదు. ఆశ్రయించారు. అదే విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేయడానికి నా ఆచరణ, నా పని విధానం ఈ 5 ఏళ్ళు ఉంటుందని చెప్పి మీకు హామీ కూడా ఇచ్చిపోతున్నాను. జనరల్గా ఇక అధికారం రాగానే కనపడరు, కేర్ చేయరు. ఇక నాకేమో పదవి వచ్చింది, సేవ చేయడం కోసం వచ్చింది అనుకుంటున్నాను. అధికారం, హోదా, డాబు దర్పం కోసం రాదు, దౌర్జన్యం చేయడానికి రాదు, రియల్ ఎస్టేట్ చేసుకోవడం రాదు. వచ్చిన అధికారం ప్రజలకు సేవ చేయడం కోసమే. కాబట్టి ఆ కన్సర్న్తో తప్పకుండా మీకు పనిచేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ ఇంత గొప్పగా ఈ నియోజకవర్గంలో కూడా మాకు మెజార్టీ ఇచ్చిండ్రు, పార్లమెంట్కి ఇచ్చిండ్రు, అసెంబ్లీకి ఇవ్వకపోవచ్చు. కానీ సరే ఏం ఆలోచించిండ్రు, ఏం కథనో, ఏం బెదిరించిండ్రో అదంతా పక్కన పెడితే నాకు పార్లమెంటుకు మాత్రం తప్పకుండా మరోసారి మోడీ గారే దేశ ప్రధానమంత్రి కావాలని, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మగౌరవం ఎగరాలంటే మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఇవాళ ఆ ఓట్లు వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అదే ఎమ్మెల్యేకి వచ్చినప్పటికి ఎందుకో కాలేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన సగటు భారతీయుడు ఎక్కడ తలదించుకునే పని జరగలే. ఇప్పుడు 6 నెలలు అవుతుంది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ గురించి ఇప్పుడే కామెంట్ చేయను, కానీ ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరి మీద కోపంతో ఒకరికి ఓట్లు వేసింది తప్ప ఇష్టంతో ఓట్లు వేసింది కాదు. కేసీఆర్ ఎందుకో ఆయన అహంకారమో, ఆయన ఆధిపత్య ధోరణి, ఎవరిని లెక్క చేయని తనం, ఎవరిని కలవకపోవడం, ఇట్లా అనేక రకాల కలగలిసి ఆయన ఓడగొట్టాలని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. ఆయన ఓడగొట్టిండ్రు. అనివార్యంగా ఈయనకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత 6 నెలల్లో మీకు తర్వాత తెలుస్తుంది, మాకు ఇప్పుడే తెలుస్తుంది ప్రభుత్వం ఎటువైపు పోతుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంది, ఏం చేస్తుందో మీకు కొంచెం లేటుగా తెలుస్తుంది, మాకు ముందు తెలుస్తుంది. మాకు కనబడుతుంది దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయో లొసుగులు అవన్నీ ఇప్పుడే మేము చెప్తే తొందరపాటు అవుతుంది కాబట్టి చెప్పాం, సందర్భాన్ని చెప్తాం. కాబట్టి ఆ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కలిగించడంలో ఇవాళ తాగే నీళ్ళు ఇవ్వదు ఇక్కడికి. మరి వీళ్ళు 90 లక్షల గ్యాలన్ల నీళ్ళ కోసం డిమాండ్ పెడితే 45 లక్షలు 50 లక్షలు కూడా ఇయ్యరు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పిన మాట, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత 24/7 ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలలో చెంచు పెంటలలో వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలు దేవుడు ఎరుగు, చెంచు పెంటలు దేవుడు ఎరుగు. నా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి కూడా కడుపు నిండా నీళ్ళు రావట్లేదని ఇక్కడ ప్రజల ఆవేదన. నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, అంతేనా? అంటే ఎక్కడి చెంచు పెంటలు, ఎక్కడి లంబాడ తండలు, ఎక్కడి కంటోన్మెంట్, పురాతనమైన టౌన్ ఇది. ఒకప్పుడు గుండెకాయ లాంటి టౌన్లో ఇక్కడ 2 రోజులకోసారో 3 రోజులకోసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం మాటకి చేతకు ఎట్లా పొందలేదో మనం చూస్తున్నాం. మరి వాళ్ళంటే మాట మీద బతికిరు, కానీ మరి వీళ్ళన్న చేతుల్లో ఏ సమస్యలు అయితే ఆనాడు వాళ్ళ దృష్టికి వచ్చినాయో అవన్నీ మేమంతా పరిష్కరిస్తామని చెప్పిండ్రు. 100 ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల వెరైటీస్ పనులు చేస్తా అని చెప్పిండ్రు. మొత్తం ఈ 420 రకాల పనులలో ఈ 66 హామీలు 6 గ్యారంటీలలో ఒక్కటి మాత్రం అమలైంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఉద్యోగ క్యాలెండర్ కాలే, పెన్షన్ 4,000 రూపాయలు కాలే, ఇంతవరకు ప్రతి మహిళకి 2,500 రూపాయలు కాలే. అవి పేదలకు సంబంధించినవి. ఇక్కడ కనీసం నీళ్ళన్న రాలేదు కాబట్టి డెఫినెట్గా ఈ నీళ్ళ విషయంలో, రేపటి సమస్యల విషయంలో నేను నాకున్న శక్తి మేరకి, నాకున్న అనుభవం మేరకు వీటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి, అవసరమైనప్పుడు మీ సహకారం కూడా తీసుకుంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కరిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను.